సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ నుంచి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు గైస్. చేరగానే మనకి 19,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మార్చ్ 11, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నోటిఫికేషన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి సింగిల్ రూపీ అనేటువంటి కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. నోటిఫికేషన్లో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని డైరెక్ట్గా మనకి ఇంటర్వ్యూస్కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనే దగ్గర ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ బ్లాక్ లెటర్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మార్చ్ 11, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఆ ఏజ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి మెన్షన్ చేసి నెక్స్ట్ మీకు మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్తో పాటు మీకు మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్తో పాటు మీకు ఫోన్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ, హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీరు సీరియల్ వైజ్గా డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రీవియస్గా మీరు స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ లేదంటే ఏదైనా పబ్లిక్ సెక్టర్లో మీరు వర్క్ చేసినట్లయితే కనుక ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ చేయనట్లయితే కనుక ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేశాను గైస్. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం, రాయడం, మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఆ బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి మీకు ఎందులో అయితే నాలెడ్జ్ అనేది ఉంటుందో ఆ బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లైక్ మీకు ఎంఎస్ వర్డ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే కనుక ఎంఎస్ వర్డ్కి సంబంధించిన బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎస్ అని చెప్పేసి లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఆ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర మీకు ప్లేస్తో పాటు డేట్ అనేది ఇచ్చేసిన తర్వాత కింద మీకు ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి పైన మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది.
సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాస్ట్ సైట్లో కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసినట్టు మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దోలపల్లి, కొంపల్లి, హైదరాబాద్ 500100 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మార్చ్ 11th మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క డేట్ని మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో ఎవరైతే బాటనీ, ఫారెస్ట్రీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్, లైఫ్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో బీఎస్సీ కంప్లీట్ చేసినటువంటి క్యాడర్స్ ఉంటారో ఆ యొక్క క్యాడర్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాడర్స్కి 19,000 పర్ మంత్ శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అంతటినీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులన్నింటినీ కూడా డిసెంబర్ 2024 వరకు కూడా మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసరికి మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు కూడా కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి గైస్. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.